డ్రగ్స్ వ్యాపారం చేస్తూ సిబిఐకి పట్టుబడిన తెలుగుదేశం నాయకులు. ఇవాళ ఈయన ఎవరండి? వీరభద్రరావు కూనం, కోటయ్య చౌదరి కూనం. వీరభద్రరావు చౌదరి గారు, కోటయ్య చౌదరి గారు, వీళ్ళిద్దరు ఎవరండి? పురంధరేశ్వరి గారు వాళ్ళ అబ్బాయికి క్లోజ్ సన్నిహితుడు కాదా? అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ ఎంపీ క్యాండిడేట్ ఆయన మోతుకుపల్లి, ఆయన పేరేదో ఉంది, భరత్ అనుకుంటా, ఆయనకి సన్నిహితులు కాదా? వీళ్ళు విశాఖ కేంద్రంగా ఇది ఒక మాఫియా గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా అడ్డంగా దొరికిన సందర్భం. ఇవాళ వైజాగ్ కేంద్రంగా చేసుకొని ఈ రకమైన ఇల్లిసిట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ధైర్యంగా వ్యవహారాలు చేస్తున్నారు ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం. వీళ్ళిద్దరూ ఎవరు? తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కాదా? తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన ప్రజాప్రతినిధులు తాలూకా వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. ఇట్లాగా ఈ రకమైన కార్యక్రమాలు మళ్ళీ తీసుకొచ్చి నా పైన ఆర్ఓ గారికి కంప్లైంట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎంపీని. నేను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందు 25,000 మంది నిరుపేదలకి ప్రభుత్వంలో ఇది ప్రక్రియలో భాగం ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పుకోకూడదా? తప్పే ఉందండి? నేను మోరెంపూడి ఫ్లైఓవర్ ఉందండి, ఆ ఫ్లైఓవర్కి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వర్క్స్ జరుగుతున్నప్పుడు నేను కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఆగి యాజ్ ఏ ఓటర్గా, యాజ్ ఏ సిటిజన్గా నేను చూడకూడదా? తప్పేమన్నా ఉందా? దానిపైన కూడా కంప్లైంట్లు పెడతా ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవరు నేను ఢిల్లీలో కొట్లాడి పార్లమెంట్లో మాట్లాడి దాని వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడి సాధించిన ఘనత నాది, మార్గాని భరత్ది. మీ ప్రభుత్వం టైంలో మీరు తెచ్చిన ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది, దాన్ని రీఇనిషియేట్ చేసాం. అది మేము తీసుకుని వచ్చి నేను దారిలో వెళ్తూ అక్కడ వర్క్ జరుగుతుంది, ఆగానండి. ఆగి చూడడంలో దానిపైన కూడా కంప్లైంట్ అండి. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క బావమర్ది నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచుతూ ఉన్నారు. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు మరి దీన్ని ఏమని అంటారు అని అడుగుతున్నాను. ఇప్పుడు నా పైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే ఏదో చీరలు ఇచ్చారని. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, విమెన్స్ డే వచ్చింది. విమెన్స్ డే వచ్చినప్పుడు నేను నా అక్క చెల్లెమ్మలకి నేను ఏదో కొంతమందికి ఇస్తే ఇవ్వచ్చు, తప్పే ఉందండి? అది విమెన్స్ డే April 8th, అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా. మార్చ్ 8th అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా. లేదు కదా. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచడం ఏంటి అని అడుగుతున్నా. దీనిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలిమ్కో ఆర్టిఫిషియల్ లిమ్స్కి సంబంధించి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నుంచి 217 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైపాడ్ వెహికల్స్ దివ్యాంగులకి పంచామండి. అది నేను చెప్తాను, తప్పేముందండి? అది ఎంపీ ల్యాడ్స్ ద్వారాగా నేను నా నిధుల ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముందు అవి ఇచ్చినాయి, మేము చేసినవి చెప్పుకోవడంలో చెప్పుకోకూడదని ఎక్కడైనా ఉందా? దాన్ని ప్రతి దాన్ని మ్యాగ్నిఫై చేసి
అదేదో పెద్ద క్రైమ్ కిందన సృష్టించి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి గమనించి మనం కోరుతా ఉన్నా. ఇవన్నీ అంశాలతో పాటు ఇవాళ చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాము, మంచి చేసినవి చెప్పుకోవడంలో తప్పే ఉంది అని అడుగుతున్నా. ప్రజలకి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ప్రజలకి మేము దివ్యాంగులకి ఏవైతే ట్రైపాడ్ సైకిల్స్ ఎంసీసీ ముందర ఇచ్చాము, తప్పే ఉందండి. పాపం వాలంటీర్స్ని, అభం శుభం తెలియని వాలంటీర్స్ని ఒక అక్కస్సుతో కంప్లైంట్ పెట్టి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కంప్లైంట్ పెట్టి పాపం వాళ్ళు 5,000 రూపాయలు ఆనరోరియం తీసుకునే వాళ్ళ పైన, అమాయకుల పైన మీ ప్రతాపం. నన్ను ఎదుర్కోవయ్యా అంతే తప్పితే ఆ పిల్లలపైన ఏంది? నేను వాళ్ళకి మాట ఇస్తూ ఉన్నాను. వాళ్ళకి నేను మళ్ళీ ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఆన్ పేపర్ రిక్వెస్ట్ చేస్తాను, సార్ దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఇది పక్కన పెడితే ఈ ఆదిరెడ్డి అప్పారావు వాళ్ళ అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించి ఒక వీడియోని రికార్డ్ చేసి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఫేస్బుక్లో ఆయన ఆఫీషియల్ పేజ్లో పెట్టుకున్నాడు. అసలు ఒక పోలీస్ అధికారి గవర్నమెంట్ ఎంప్లాయీని వాయిస్ ఈయన రికార్డ్ చేసి, ఆయన పర్మిషన్ తీసుకున్నాడా, రికార్డ్ చేసి ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళది ఇలా రికార్డ్ చేసి పంపించచ్చా? ఇలా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆయన వీడియో ఫుటేజ్ తీసి ఆఫీషియల్ పేజ్లో పెట్టించచ్చా? ఈజ్ దిస్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద రూల్స్? ఒక ప్రభుత్వ అధికారి, నేను తెలంగాణ డీజీపీ గారికి కూడా నేను లెటర్ పెడతాను. ఇది ఐటీ యాక్ట్ 54 కింద వస్తుంది, అదేవిధంగా ఐపీసీ 353 ప్రకారంగా వస్తుంది. 120B అంటే ఒక రకంగా ఒక ప్రభుత్వ అధికారి వాయిస్ రికార్డ్ చేసి ఈయన మాట్లాడించిన మాటలు రికార్డ్ చేసి సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా పెట్టాడు. అంటే పోలీస్ అధికారి అని అంటే క్రిమినల్ కాన్స్పిరసీలోకి రాదా, రాజద్రోహం కేసు కింద రాదా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా. దీన్నే గతంలో కూడా ఈ ప్రబుద్ధుడు ఇలానే చేశాడు. ఎవరో తెలియకోకుండా ఒక ప్రభుత్వ అధికారులు వాయిస్ని రికార్డ్ చేసి అది సోషల్ ప్లాట్ఫామ్స్ మీద పెడతా ఉన్నాడు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ఆఫీసర్ రికార్డ్ చేసి పెట్టుకుంటే అది కూడా నాకు తెలిసి నైతికం కాదు. వాళ్ళు రికార్డ్ చేయడం ఏంటి, సోషల్ ప్లాట్ఫామ్లలో పెట్టడం ఏంటి? ఇప్పుడు అతను చెప్తా ఉన్నాడు ఆ పోలీస్ అధికారి, ఇప్పుడు ఆ వీడియో చూసిన దాని ప్రకారం ఈ చోటు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు ఎవరండి? ఈ చోటు అంటే ఇతనే. ఈయనెవడు? ఈవిడ పక్కన ఉన్నవారు ఎవరో నాకు తెలీదు. ఈయనెవరు? డీప్కి వెళ్తే మొత్తం అన్నీ అర్థమవుతాయి. ఈయనెవడో. ఇదేంటండి ఇది? ఈ చోటు అన్న వ్యక్తి, ఈ ఇద్దరి మధ్యలో సంబంధాలు ఏంటి అని అడుగుతున్నా. ఇదేంటిది? ఏం బాబు, ఈ వ్యక్తి ఎవడు? ఆలింగనాలు ఏంటి? వీళ్ళ డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళు అంటే ఇతనే పెట్టించాడా? మొన్న నేను ఒక తెలుగుదేశం కార్యకర్త చూపించాను, జాకీ అన్నవాడు. ఇతను ముగ్గురు ఫ్రెండ్స్ అంట, థిక్ ఫ్రెండ్స్ అంట, పార్ట్నర్స్ ఎట్ క్రైమ్ అనుకుంటా. ఇది కాకుండా ఈయన బుచ్చయ్య చౌదరి గారితోనూ తెలుగుదేశం నాయకులందరితోనూ, ఇగో ఈ పిల్లోడు, ఇది చూడండి, తెలుగుదేశం నాయకులతో మరి అంత డీప్ సంబంధాలు. ఇవన్నీ ఏంటండి? ఇప్పుడు ఎన్టీపీఎస్ కేసులో దొరికారు, ఆ కేసులో దొరికిన వాళ్ళు ఇదేంటి దండలేస్తున్నాడు ఈ డ్రగ్స్ పెడ్లర్కి, మధ్యలో ఉన్నవాడికి. వీళ్ళని ఏమంటారు?
ఇలాంటి వాళ్ళ మనకి ఎమ్మెల్యేలుగా అవసరం? ఇలాంటి వాళ్ళ మొన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సతీమణి దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఒక డ్రగ్స్ పెడలర్స్ ఏ రకంగా చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి ఆలోచన చేయమండి. ఇలాంటి వ్యక్తులు రోగ్స్ రాజమండ్రికి ఎమ్మెల్యే అభ్యర్థులా? ఇదేదో ఒక రాచరికంలాగా. మనం ఏ యుగంలో ఉన్నాం? వీళ్ళ కుటుంబం 16 సంవత్సరాలు రాజమండ్రికి ఎమ్మెల్యేగా, మేయర్గా, ఎమ్మెల్సీగా 16 సంవత్సరాలు రాజమండ్రికి వీళ్ళు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పలానా ఇగో ఇది నేను చేశాను అని గర్వంగా చెప్పడానికి ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకటైనా చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేయకపోగా పైపెచ్చు ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ని, డ్రగ్స్ డాన్ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలట. ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలంట. 16 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 5 సంవత్సరాలు అంటే 21 సంవత్సరాలు. ఇదేమన్నా రాచరికమా? మనం ఎక్కడైనా రాజుల వంశమా? ఎక్కడి నుంచైనా దిగొచ్చామా? అంటే మా కుటుంబమే, మేమే రాజమండ్రిని ఏలాలి? పోనీ వెళ్తే వెళ్ళండి, పోనీ ఊరికి ఏదో ఒకటి చేయాలి కదా. ఫలానాగో ఇది నేను చేశానని చెప్పడానికి ఏమన్నా ఉందా? నేను గర్వంగా చెప్తా ఉన్నా, మీరు 5 సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఎంపీగా. నేను గర్వంగా 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను. 20 కంటికి కనిపించేది, ప్రజలు మెచ్చుకునేది, ప్రజలు సభాష్ భరత్ అనిపించే విధంగా 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను. మీరు ఒకటైనా చెప్పగలరా? ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ ఒకటి చాలు మీ జీవితాలకి. నేను సాధించిన మోరంపూడి ఫ్లైఓవర్, 1.5 కిలోమీటర్ ఫ్లైఓవర్, అదొక్కటి చాలు. మొత్తం మీరు 16 సంవత్సరాలకి రాజమండ్రికి ఏం చేశారో నేను చేసిన ఒక్క అంశం చాలు.